హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ దేవదత్తుని కథ. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. కోసల రాజ్యంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణ యువకుడు నివసిస్తూ ఉండేవాడు. పెద్దలు సంపాదించిన ఆస్తులతో జీవితం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. కొన్ని రోజులకు సుమతి అనే ఒక యుక్త వయస్కురాలైన కన్యతో అతనికి పెళ్లి అయింది. సుమతికి పెళ్లికి ముందు కొద్ది రోజులలో పెళ్లి జరుగుతుంది అనగా తల్లిదండ్రులు చనిపోయారు. ఆమె అనాథ అయ్యింది. దేవదత్తుడు ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. దేవదత్తుడు గొప్ప దైవభక్తి పరాయణుడు. భార్య పైన దేవదత్తునికి ఎంత ప్రేమ అంటే అతను దేవుని రోజు ప్రార్థిస్తూ, దేవా, నా భార్యను చక్కగా చూడు, ఆమె అనుభవించే బాధలు నాకు ప్రసాదించు, ఆమెను బాధించకు, ఆమెకు జబ్బు చేస్తే దానిని నాకు అప్పగించు, ఆమెను విడిచిపెట్టు అని కోరుకునేవాడు. ఒక్కసారి దేవదత్తుని మేనమామకు ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. అతను నివసించే గ్రామానికి దేవదత్తుని గ్రామానికి మధ్య ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఉండే కాలిబాట వెంట రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దేవదత్తుడు భార్యను వదిలి ఉండలేడు కాబట్టి మేనమామను చూడటానికి భార్యతో పాటు బయలుదేరినాడు. ఉదయాన్నే బయలుదేరి చకచకా నడుస్తూ వెళ్తున్నారు. అలా వారు నడుస్తూ నడుస్తూ మిట్ట మధ్యాహ్నానికి అడవి మధ్య భాగానికి చేరుకున్నారు. భర్తతో పాటు నడవలేక సుమతి అలసిపోయింది. పైగా ఎండవేడిమికి తాళలేక అమిత దాహంగా ఉందని భర్తతో చెప్పింది. దేవదత్తుడు ఆమెను ఒక చెట్టు వద్దకు తీసుకువెళ్ళి దాని నీడలో ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పి, తాను మంచినీరు ఏదైనా దొరుకుతుందేమోనని చేత చిన్న పాత్రతో వెళ్ళాడు. కొద్ది దూరంలోనే ఒక సెలయేరు కనిపించింది. తాను దాహం తీర్చుకొని తాను తెచ్చిన పాత్రలో భార్యకు నీరు నింపుకొని బయలుదేరాడు. ఈలోగా ఒంటరిగా ఉన్న సుమతి ఎండకు తాళలేక అమిత దాహంతో ఉన్నది. బాగా నీరసంగా ఉండి దేవదత్తుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. చివరకు ఆమె స్పృహ తప్పి పడిపోయింది కూడాను. అదే సమయానికి ఆ దోవగుండా ఒక నవ యువకుడు వస్తూ చెట్టు క్రింద స్పృహ తప్పి పడిపోయిన స్థితిలో సుమతిని చూసి తన వద్ద ఉన్న నీటిని ఆమె ముఖంపై చిలకరించాడు. తరువాత ఒక పెద్ద ఆకుని తీసుకుని గాలి వచ్చేలాగా వీస్తూ ఉపచారాలు చేశాడు. అతను చేసిన ఉపచారాలకు సుమతికి స్పృహ వచ్చింది. తాను ఒక యువకుని తొడపైన తల పెట్టుకుని పడుకుని ఉంది. కనులు తెరిచి ఆమె తనకు ఉపచారాలు చేస్తున్న యువకుని అందచందాలకు ముగ్ధురాలయ్యింది. క్షణంలో ప్రేమలో పడిపోయింది. ఆ యువకునికి కూడా సుమతి అందచందాలకు మోహావేశం కలిగింది. అయితే సుమతి ఆ రకమైన భావేశంలో ఆమెకు కలిగిన నీరసం వల్ల తల వేలాడేసి మరణించింది. సుమతికి ఉపచారాలు చేస్తున్న యువకుడు ఆమె నాడీని పరీక్షించి ఆమె మరణించింది అని నిర్ధారించుకున్నాడు. ఆమెను ఏమి చేయాలో తోచక అలాగే ఉండిపోయాడు. ఈలోగా నీటిని తీసుకురావటానికి వెళ్ళిన దేవదత్తుడు అక్కడకు వచ్చాడు. సుమతి తలను తన వడిలో ఉంచుకొని పరిచర్యలు చేస్తున్న యువకుని చూశాడు. ఆమెకు ఏమైందోననే ఆతృతతో పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ యువకుని ద్వారా ఆమె మరణించింది అని తెలుసుకొని విచారించాడు. అయితే దేవభక్తి పరాయణుడు కాబట్టి దేవునికి ప్రార్థించాడు. మనసు లగ్నం చేసి, దేవా,
నా జీవితంలో సగం నా భార్యకివ్వు, తనని బ్రతికించు అని 3 సార్లు ఉచ్చరించాడు. ఆశ్చర్యం గొలిపేలాగా సుమతి కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుంది. ఆమె భర్త పక్కన ఉన్న యువకుని ప్రేమలో పడింది. అతను కూడా ఆమెపై ప్రేమతో ఉన్నాడు. దేవదత్తునికి ఏమాత్రం ఇవేమీ తెలియవు. ఆయన కూడా తన భార్యకు ఉపచారం చేశాడు అని అనుకుంటున్నాడు. ఈసారి ముగ్గురు కలిసి బయలుదేరారు. కొంత దూరం నడిచాక సుమతి తనకు దాహంగా ఉన్నదని చెప్పింది. దేవదత్తుడు పాత్ర తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. కొద్ది దూరంలోనే ఒక దిగుడు బావి కనిపించింది. ఆ బావిలో నీళ్లు ఎలా ఉన్నాయో చూద్దామని దేవదత్తుడు బావి అంచుకు వెళ్ళి తొంగి చూశాడు. అతని వెనకాల వచ్చిన ఆ యువకుడు అదే సరి అయిన సమయం అని భావించి దేవదత్తునికి బావిలోకి తోసివేశాడు. దేవదత్తుడు బావిలోకి పడిపోయాడు. ఆ యువకుడు సుమతి వద్దకు చేరుకొని తన పేరు శేఖరుడని చెప్పి దేవదత్తుని తాను బావిలోకి తోసేసిన సంగతి చెప్పాడు. సుమతి శేఖరుడు చేసిన పనికి ఎంతో సంతోషించింది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని పాటలు పాడుకుంటూ వెనక్కు బయలుదేరారు. అలా వాళ్ళిద్దరూ ఆదమరిచిపోయి కొంత దూరం వచ్చాక కానీ తాము దారి తప్పినట్లు గుర్తించలేదు. వాళ్ళు పొరుగు రాజ్యంలోనికి ప్రవేశించారు. అంతలో ఆ దేశపు రక్షక భటులు వీళ్ళిద్దరినీ గొలుసులతో బంధించి మహారాజు ముందు సభలో హాజరుపరిచారు. మహారాజు, మీరెవరు? ఏ దేశం నుండి వచ్చారు? మీరు గూఢచారులా అంటూ ప్రశ్నించాడు. అప్పుడు సుమతి, మహాప్రభు, మాది పొరుగు రాజ్యం. మేము పేద బ్రాహ్మణులం. ఇతను నా భర్త. జీవనోపాధి లేక, ఆకలికి తాళలేక ఇలా దేశాలు పట్టిపోతున్నాము. తమరు దయతలచి మాకు ఆశ్రయం కల్పిస్తే మీ మేలు ఈ జన్మలో మరువలేము అన్నది. సుమతి చెప్పిన మాటలు రాజును జాలిగొలిపేలా చేశాయి. మహారాజు శేఖరునికి ఒక నివాస గృహాన్ని కేటాయించి తన ఆస్థానంలో గాయకుడిలాగా నియమించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇక అక్కడ దేవదత్తుని విషయానికి వస్తే, దిగుడు బావిలోకి త్రోయబడిన దేవదత్తుడు లోపల ఉన్న ఒక రాతి పలకపై పడిపోయాడు. అతని కాలు విరిగిపోయింది. బయటకు రాలేక అక్కడే మూలుగుతూ ఉండిపోయాడు. అదే దారిన పోతున్న ఒక వడ్రంగి దిగుడు బావి నుండి ఒక మూలుగు వినిపించింది. వచ్చి దేవదత్తుని లేవదీసి పరిచర్యలు చేశాడు. తన వద్ద ఉన్న ఒక కర్రను అతనికి ఊతముగా ఇచ్చి సమీపాన గల తన గ్రామానికి తీసుకుపోయాడు. అక్కడే దేవదత్తునికి వైద్యునితో చికిత్స చేయించాడు. ఆనతి కాలంలోనే కోలుకున్న దేవదత్తుడు తన భార్య సుమతి గురించి వెతకటం మొదలుపెట్టాడు. తాను భార్యను వదిలిపెట్టి వెళ్ళిన చోట చేరి వెతకగా ఒక చోట సుమతి చేతి కంకణం కనిపించింది. అక్కడ నుండి ఇరువురి అడుగుజాడలను గుర్తుపట్టుకుంటూ సుమతి నివసిస్తున్న పొరుగు రాజ్యానికి చేరాడు. అక్కడ రాజధాని నగరంలో తిరుగుతూ ఉండగా ఒక చోట సుమతి శేఖరుని చూశాడు. సుమతి దూరం నుండే అతన్ని చూసి గబా గబా రాజుగారి మందిరం వైపు బయలుదేరింది. వెంటనే శేఖరుడు కూడా ఆమెతో పాటు వచ్చాడు. దేవదత్తుడు వారిని చూసి తాను కూడా అక్కడకు చేరుకోబోతుంటే ఆగంతకుడుగా గుర్తించి రాజభటులు అడ్డగించారు. రాజుగారి వద్దకు వెళ్ళిన సుమతి మహారాజుతో, మహారాజా, ఎవరో వ్యక్తి వచ్చి నా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తూ ఉన్నాడు అన్నది. మహారాజు ఆమెను ఊరడిస్తూ ఎక్కడున్నాడు అని అడిగాడు. మహారాజా తమ మందిరం వెలుపల ఉన్నాడు అన్నది. మహారాజు భటులతో ఈమె చెప్పిన ఆగంతకుడికి మరణశిక్ష విధిస్తున్నాను, రేపు సభకు తీసుకురండి అని ఆఖరి కోరిక ఏమిటో అడిగి శిక్ష అమలు చేయండి అన్నాడు. దేవదత్తునికి బంధించి ఆ మరునాడు అతనికి ఉరిశిక్ష అమలు చేసేందుకు నిర్ణయించారు భటులు. మరునాడు
ఉరిశిక్ష పడిన దేవదత్తునికి రాజసభకు తీసుకువచ్చారు. మహారాజు అతనితో, ఏమోయ్, నీకు ఉరిశిక్ష విధిస్తున్నాం, నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పుకో అన్నాడు. దేవదత్తుడు, మహారాజా, నా గురించి ఏమీ తెలుసుకోకుండానే, నేను ఏ నేరం చేయకుండానే ఉరితీస్తున్నారెందుకు అని అడిగాడు. మహారాజు, నువ్వు సుమతిని, ఆమె భర్తను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నావని నీ మీద అభియోగం మోపబడి ఉంది. దానిని రుజువు చేస్తున్నట్లుగానే నువ్వు వారిని తరుముకుంటూ రాజభవనం వద్దకు వచ్చి భటుల చేతికి చిక్కావు కదా, ఇంకా వేరే విచారణ జరపాలా అన్నాడు. దానికి దేవదత్తుడు, మహారాజా, సుమతి నా భార్య. గత 10 సంవత్సరాల క్రితం మా పెళ్లి జరిగింది. అంతేకాదు, మేము అడవిలో వస్తూ ఉండగా ఓసారి ఆమె మరణించింది. అప్పుడే నేను దేవుని ప్రార్థించాను. దానితో ఆమె మరలా పునర్జీవితురాలయ్యింది. ఆ తరువాత విధివశాత్తు మేము విడిపోయాము అన్నాడు. మహారాజుకి ఇదంతా కట్టుకథలాగా తోచింది. నువ్వు చెప్పే మాటలు నమ్మదగినవిగా లేవు, దీనికి రుజువు చేయగలవా అన్నాడు. అంతేగాక దేవదత్తునికి పిచ్చివాడిలాగా జమ కట్టాడు. దేవదత్తుడు, మహారాజా, అంతా భగవంతుడు చూసుకుంటాడు. మీరు సుమతితో, నేను నా జీవితాన్ని నా భర్తకు తిరిగి ఇస్తున్నాను ఓ దేవా, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించమని చెప్పండి. నేను ఆమెను ప్రేమిస్తున్నది నిజమైన భర్తనో కాదో తెలుస్తుంది అన్నాడు. మహారాజుకు ఆ ప్రార్థనలో ఏముంటుందిలే, ఆమె భర్తకు గాక జీవితాన్ని ఎవరికి ఇస్తారు అనుకొని సుమతిని ఆ విధంగానే ప్రార్థించి చూడు, దానివల్ల ఇబ్బంది ఏముంది, నువ్వేమీ అసత్యమాడటం లేదు కదా అన్నాడు. సుమతి సరే అని అదే విధంగా ప్రార్థించింది. సభ అంతా ఆశ్చర్యపోయేలాగా సుమతి ధప్పుమని నేల మీద పడిపోయింది. రాజవైద్యుడు ఆమెను పరీక్షించి ఆమె మరణించిందని చెప్పాడు. మహారాజుకి విషయం అర్థమైపోయింది. శేఖరుడికి తక్షణం బంధించమని చెప్పి దేవదత్తునికి ఉరిశిక్ష నుంచి తప్పించాడు. దేవదత్తుడు అదే రాజ్యంలో మరొక స్త్రీని పెళ్లి చేసుకుని మహారాజు వద్ద శేఖరుని స్థానంలో గాయకుడిగా నియమితుడయ్యాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.